ఇప్పుడు థియేటర్లకు ప్రేక్షకులు వెళ్ళటం తగ్గిపోతున్న తీరు మనం గమనిస్తూనే ఉన్నాం. చాలా మందికి ఇది ఒక కంటెంట్ సమస్య అనిపిస్తుండొచ్చు. కానీ అసలైన సమస్య టికెట్ ధరలు, స్నాక్స్ ధరలు ఎక్కువగా ఉండడమే. గత కొన్నేళ్లుగా మల్టీప్లెక్స్ లాక్లతో సినిమా చూడటం మామూలు కుటుంబానికి తలకందని భారంగా మారింది. ఈ ఖర్చులే మధ్యతరగతి ప్రేక్షకుల్ని ఓటీటీలు, పైరసీ వైపు మళ్లించాయి. ఈ మార్పు బాలీవుడ్ బిజినెస్ ని గట్టిగా దెబ్బతీసింది. ఇప్పుడు వేవ్ సమిట్ 2025లో గెచ్చుగా పాల్గొన్న షారుఖ్ ఖాన్ ముందుకు వచ్చి ఓ వినూత్న సూచన చేశాడు. ప్రతి పట్టణంలో, ప్రతి చిన్న ఊర్లో తక్కువ ఖర్చుతో నడిచే థియేటర్లను నిర్మిద్దాం. అన్ని భాషల భారతీయ సినిమాలను అందులో చూపిద్దాం. టికెట్ ధరలు 100 లోపల ఉండాలి అంటూ సూచించాడు. ఈ ఆలోచనలకు బలం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక మల్టీప్లెక్స్లో టికెట్ ధర సగటున 200 నుంచి 500 వరకు ఉంటుంది. పుష్ప, RRR, కల్కి వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు అది ఓకే అనిపించవచ్చు. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు, టైర్ 2 హీరోల సినిమాలకు కూడా అదే ధరలు వసూలు చేస్తుండడం సమస్యగా మారింది. దీంతో సామాన్య ప్రేక్షకుడు పూర్తిగా వేరుగా పడిపోయాడు. షారుఖ్ చెప్పినట్లుగా సాదాసీదా సదుపాయాలున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 100 లోపల టికెట్లను అందిస్తే సినిమా హిట్ అయితే చూసేందుకే కాదు, ఫ్లాప్ అయినా చూసేయాలనే ఉత్సాహం మళ్ళీ పుట్టొచ్చు. ఈ ఆలోచనను నిజంగా అమలు చేయాలంటే కష్టం. కానీ ఈ అంశాన్ని పరిశ్రమలోని ప్రముఖులు, స్టేక్ హోల్డర్లు సీరియస్గా పరిగణలోకి తీసుకుంటే, ప్రోస్ అండ్ కాన్స్ విశ్లేషిస్తే ఈ మార్గంలో సానుకూలమైన మార్పు రావచ్చు. ఒక థియేటర్ టికెట్ను మళ్ళీ సామాన్యుడికి చౌకగా అందుబాటులోకి తేవడమే సినిమా భవిష్యత్తుకి మార్గం అనే షారుఖ్ మాటలు పరిశ్రమలో మార్పుకు దారి చూపుతాయో లేదో చూడాలి మరి.